దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా న్యాయమంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి అన్నాడు. కీర్తన గ్రంథం 129 అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన భక్తిహీనులు ఆయన ఎందుకు భయభక్తి కలవానికి ఎన్నో ఆటంకాలు పరుస్తుంటారు. వాటిలన్నిటి నుంచి దేవుడిని తప్పిస్తూ ఉంటాడు. అనేక సమస్యలు పెడుతూ ఉంటారు. దేవుని భయభక్తులు గల వారికి భక్తిహీనులు అనేక నిందిస్తారు, అవమానిస్తారు. అలాంటి వాళ్ళని నిందించడం ఆ కట్టును తెంపుతాడు. అలాంటి వాళ్ళ నుంచి మనం దూరపరిచి సమాధానకరంగా ఉండేలా దేవుడు చేస్తాడు. ఆయన న్యాయవంతుడు, యథార్థతను ప్రేమించేవాడు, అన్యాయాన్ని సహించినవాడు ఆయన. కాబట్టి ఇది ఎవరైనా అన్యాయంగా తన ఎందుకు భయభక్తులు కలవారిని హింసిస్తే అతను ఊరుకునేవాడు కాదు, అతను దానికి శిక్షిస్తాడు. కాబట్టి ఇది ఎవరైనా కృంగదీసినా నువ్వు చేస్తున్న చేతి పనులు నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ కట్లు నేను తెంపేస్తాను, ఆ బంధకాలను విడిపించిను ఫేస్ చేస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకని? ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన న్యాయవంతుడే కాబట్టి, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తున్నాము. మనం కూడా న్యాయంగా నడిచి యథార్థత కలిగి దేవుని చిత్తం నెరవేర్చామనుకో, భక్తిహీన మనపై అనేకమంది నిందించవచ్చు, అవమానించవచ్చు. అన్నిటిని దూరపరిచి మనల్ని ఆ కట్లను తెంపేస్తాడండి దేవాదేవుడు. కాబట్టి అలాంటి స్థితిలోనూ ఉన్నాయేమో, ఆ భక్తిహీనులను కృంగదీస్తున్నారేమో, బలహీనపరుస్తున్నారేమో, ఆటంకపరుస్తున్నారేమో, సమాధానం లేకుండా వాటిలన్నిటి కట్టును దేవుడు తెంపేవాడిని గాక. ఏదైనా దేవుడికి న్యాయం చేయను గాక. నువ్వు యథార్థకాలు జీవించే కృప దేవుడికి దయచేయనుగా. భక్తిహీనుని దేవుడు దూరపరిచి నేను యథార్థ మార్గం నడిపించే కృప దేవునికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి నీ కుటుంబంలో సమాధానం నెమ్మది కలుగును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగల దేవుడు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసాం. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేయి. మేము చేసే చేతి పనులు దీవించి మా కష్టార్జిత నాశనం వెళ్ళే ప్రతి పనులు జయాన్ని దయచేయండి ప్రభావ. అయ్యా మేము అయ్యి దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. ఆశని కుటుంబ సంస్థ బాధ విడుదల, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలను దూరపరచండి ప్రభావ. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీయూలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏదైనా నూతనంగా పనులు కలిసి మా పనులు దీవించండి, ఆశ్రయించి కృప చూపించండి. మిమ్మల్ని మేము అహింపరచం. ఇదంతా నీ సన్నిధి మాకు తోడుగుంచమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్.